వాకర్స్ తోని నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. మరి కరీంనగర్ నగరంలో ఈ గ్రౌండ్స్ లో చాలా మంది లేడీస్ అదే విధంగా జెంట్స్ ఉదయం పూట 5 గంటల నుండే మరి ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు. ఇక్కడ చిన్న ఇక్కడ రిక్వెస్ట్ చేశారు ఈ గ్రౌండ్ లో ఎక్స్క్లూజివ్ ఉమెన్ టాయిలెట్స్ కడితే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. ఉదయం పూట వాకింగ్ అదే సందర్భంలో జిమ్ ఓపెన్ జిమ్ కూడా కావాలని ఉంది, బట్ అసోసియేషన్ లో లేదని చెప్పారు. ఎందుకంటేనే నగర మేయర్ సునీల్ గారికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ కోరడం జరిగింది. వాటిని మరమ్మతు చేసి ఇస్తే మనం ఉపయోగపడుతుంది. తర్వాత నేను ఇంటరాక్ట్ అయినటువంటి వాకర్స్ తోనే సీనియర్ సిటిజన్స్, స్టూడెంట్స్, యూత్ వాళ్ళందరితో ఒకటే చెప్పారు, నేను కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకురావడం జరిగింది. 2014 నుండి 19 వరకు మరి ప్రయత్నం చేసి కరీంనగర్ నగరాన్ని 1000 కోట్ల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి జరిగింది. దాదాపు 750 కోట్ల రూపాయల పనులని ఇంకా 250 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఐటీ టవర్లో బిల్డింగ్ కట్టడం జరిగింది. కంపెనీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను మీరు గెలిపించండి, కరీంనగర్ నగరాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీసుకొస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నేను గత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రోజుల్లో IIIT కరీంనగర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తాను. చివరి స్టేజ్లో మరి అప్పుడు దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం 2018లో కూడా మళ్ళీ గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు దాని పట్ల అంత శ్రద్ధ పెట్టకపోవడం, అది వేరే రాష్ట్రాలకు తరలిపోయింది అన్ఫార్చునేట్గా. బట్ ఈ రోజు నేను మళ్ళీ నన్ను గెలిపించండి, నేను కరీంనగర్ నగరాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఇదివరకు నేను హామీ ఇచ్చి కరీంనగర్ని స్మార్ట్ సిటీగా చేయడం జరిగింది. రేపు మళ్ళీ నన్ను 5 సంవత్సరాలు గెలిపించండి, కరీంనగర్ని వైబ్రెంట్ కరీంనగర్, నేను ఈరోజు దానికి ఒక నేమ్ కూడా ఇస్తున్నాను, ఐ విల్ మేక్ కరీంనగర్ యాజ్ అ వైబ్రెంట్ సిటీ. అది అవసరం. కరీంనగర్ నగర ప్రజలతో పాటు కరీంనగర్ జిల్లా ప్రజలకి, చుట్టుపక్కల జిల్లాల ప్రజలకి కరీంనగర్ను ఒక వైబ్రెంట్ కరీంనగర్గా మరి దీన్ని చేసేయడానికి చాలా అవసరం పడుతుంది. అది పారిశ్రామికంగా, సామాజికంగా వీటిలో ఒక హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను. ఇదివరకు ఆ ప్రయత్నం నేషనల్ హైవేస్ హబ్గా నేను 2014 నుండి 19 వరకు ఆ ప్రయత్నం చేశాను. వాటి ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. రైల్వే మార్గం ఆ ప్రయత్నం చేస్తాం. 2025 డిసెంబర్ వరకు కరీంనగర్ నుండి నేరుగా హైదరాబాద్ వరకు రైల్లో పోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు అయిపోయింది. సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కరీంనగర్కి 2025 డిసెంబర్ వరకు రైలు ప్రయాణంలో పోవచ్చు ఆ పనులు అయిపోయిన తర్వాత. కాబట్టి ఒక రైల్వే జంక్షన్గా, ఒక నేషనల్ హైవేస్ హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చిన తర్వాత కరీంనగర్ విల్ బికమ్ ఏ వైబ్రెంట్ కరీంనగర్. కాబట్టి దయచేసి రాజకీయాల అతీతంగా నాకు మీ మద్దతు కావాలని చెప్పి నేను పెద్దలందరికీ కోరడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు హామీ ఇచ్చారు, తప్పనిసరిగా ఈసారి మీకు ఓటు వేస్తామని చెప్పి నాకు వారికి చెప్పడం చాలా సంతోషం. చూడండి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన విషయాన్ని ఈరోజు పత్రికల్లో చూసాం, ఇలా సాయంకాలం చూడడం జరిగింది. అయితే ఆ కేసులో విచారణకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరిపైన ఆరోపణలు వచ్చినప్పుడు విచారణలో కూడా పాల్గొనాలి. విచారించిన తర్వాత మరి ఛార్జ్ షీట్ లో ఏ స్థాయిలో అతడు నేరంలో పాల్గొనడం అనేది తేలుతుంది. కాబట్టి అప్పుడు మాట్లాడతాను. అంటే ఒకటి, అంటే ఎన్నికల సమయంలో అరెస్ట్ చేస్తున్న రాజకీయ కారణాలు ఉండొచ్చని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు చూడండి, ఎన్నికల సందర్భంలో కూడా రాజకీయ ప్రత్యర్థుల్ని ఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హింసించడం మంచిది కాదు. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో కూడా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఈ సందర్భంలో కూడా ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఈ సందర్భంలో కూడా మరి ఇలాంటి అరెస్టు మంచిది కాదు. ఎందుకంటే మనం ప్రచారం చేసుకోవాలి కదా మన పార్టీ. అయితే విచారణలో కూడా పిలిస్తే పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంత పెద్ద నాయకుడైనా విచారణకు పిలిస్తే కంపల్సరీ హాజరై విచారణలో కూడా పాల్గొనాలి. కాబట్టి నా దృష్టిలో అతనికి ఈడీ సమన్స్ ఇస్తే పోలేదు కాబట్టి, హైకోర్టు దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఈరోజు విచారణ కోసం అరెస్ట్ చేశారు. వెదర్ అతడు కేసులో పెడతారా కాదా తేలుతుంది ఈరోజు.
అంటే ఇంకోటి తెలంగాణ వ్యాప్తంగా మా ఇద్దరి మధ్యనే పోరు ఉంటుంది, మేమే ప్రత్యర్థి అని చెప్పి కాంగ్రెస్ అంటుంది, బీజేపీ చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉన్నదని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ ఉందని బీజేపీ వాళ్ళు చెప్తున్నారని మీరు నన్ను అడుగుతున్నారు. నిన్నటిదానిక కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నారు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అన్నారు. కాబట్టి ఇవన్నీ హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు. రానున్న ఎన్నికల్లో ఒకట ప్రజలు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు పెద్ద సంఖ్యలో గెలిపిస్తారు. గత 3 రోజుల నుంచి నేను విస్తృతంగా పర్యటిస్తున్నాను. మార్పు అంటే గీ మార్పు కోసం కాదు, నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బంది పడేటువంటి రోజుల కోసం ఈ మార్పుని ఓటేయలేదు. చెయ్యికి వేసినాము, మా చెయ్యి పాపం చేసింది. చెయ్యికి మేము వేసినాం, చెయ్యి గుర్తుకు వేసినాం, మా చెయ్యి పాపం చేసిందని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఒకట చాలా మంది ప్రజలు. నేను చెప్తున్నాను, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకట నేను విస్తృతంగా పర్యటించే సందర్భంలో ఒకట ప్రజలు మళ్ళీ కారు కావాలి, మళ్ళీ తెలంగాణ కావాలి అనేటువంటి వ్యాఖ్యానాలు చాలా వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కారు గుర్తుకు గులాబీ జెండాకు పెద్ద సంఖ్యలో ఓట్లు ఇవ్వబోతున్నారు. మీరు ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు మరి బీఆర్ఎస్ కు వస్తాయి, సానుకూలంగా వస్తాయి. గేట్లు తెరిచాము, పిసిసి అధ్యక్షుని హోదాలో నేను రాజకీయాలు ఎట్లా చేయాలో నాకు తెలుసు అంటున్నాడు రేవంత్ రెడ్డి. గేట్లు తెరిస్తే మరి ఏమవుతుందో ఆయనకి తెలుసు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు మా పార్టీ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చారు. బీజేపీ ఇచ్చిన సీట్లలో కూడా మెజార్టీ సీట్లు మా గులాబీ జెండా శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ నిన్న ఇచ్చినటువంటి లోపల 4 ప్రకటిస్తే 3 నిన్నటిదాకా మా గులాబీ జెండా కండువా కలుపుకున్నారు. ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ కూడా. అంటే ఆ 2 పార్టీలు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకకపోతే మా పార్టీ నాయకులకి టికెట్లు ఇచ్చారు. కాబట్టి మాకు కొత్త తరం నాయకులు వస్తారు.